అన్నిటికంటే అతి శ్రేష్టమైనది దేవుడు కోరుకునేది ఒకటి ఉంది. తన నమ్మిన బిడ్డల జీవితాల్లో ప్రార్థన చాలా మంచిది, అవసరం. వాక్య ధ్యానం చాలా అవసరం. వాక్యం వినడం చాలా అవసరం. వాక్యం చెప్పడం అవసరం. సాక్ష్యం చెప్పడం అవసరం. పరిచయం అవసరం. స్వార్థ ప్రకటించడం ఇవన్నీ అవసరమైనవి. వీటిని మించింది దేవుడు ఒకటి కోరుతున్నాడు. అది స్తుతి. దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని పదే 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 జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడం అనేది చాలా ఉన్నతమైన అనుభవం. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, దావీదు భక్తుడు ఒక రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు 103వ కీర్తనలో ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఇది ముఖ్యమైనది. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. దేవునికి స్తోత్రం. దావీదుకు తెలుసు, అంత గొప్ప భక్తుడైనా, అంత గొప్ప ప్రార్థనాపరుడైనా, అంత గొప్ప సంగీత చక్రవర్తి అయినా, అంత గొప్ప ప్రవక్త అయినా, అంత గొప్ప దేవునికి ఇష్టమైన రాజు అయినా, అంత గొప్ప భక్తుడైనా, దావీదు తన బలహీనతను దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవా, నాకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. నా కుటుంబానికి సంబంధించి, నా శరీరానికి సంబంధించి అన్నీ జ్ఞాపకం ఉంటాయి. నీవు చేసిన మేలులు మాత్రము నాకు జ్ఞాపకం ఉండవు. అవి జ్ఞాపకం చేసుకోవడానికి నాకు సహాయపడు ప్రభువా. పదే 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 నీవు చేసిన ప్రతి చిన్న మేలు కూడా, ఏది కూడా విడిచిపెట్టకుండా నిన్ను ఎల్లప్పుడూ నేను స్తుతించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ఒక దీనమైన ప్రార్థన దావీదు భక్తుడు చేశాడు. ప్రేరణ గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనపరచండి. ఈ ప్రార్థన దావీదు జీవితంలో ఎంత ఉన్నతమైన అనుభవంలోకి తీసుకుని వెళ్ళిందంటే, భూమి మీద దేవుడు ప్రేమించిన రాజులందరిపైకి ఉన్నతమైన స్థానంలోకి దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి మంచి మేలు ఏమిటంటే, కీడులు జ్ఞాపకం రావు, అవసరతలు జ్ఞాపకం రావు, ఎవరైనా వేసిన నిందలు జ్ఞాపకం రావు, ఎవరైనా తిట్టిన తిట్లు జ్ఞాపకం రావు, ఎవరైనా చేసిన ఏమీ కూడా జ్ఞాపకం రావు. ఈ స్తుతిలో అంత పవర్ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. దేవుణ్ణి ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ ఎందుకు స్తుతిస్తాడు? ఏం కారణం? ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన మొట్టమొదటి కారణం ఏమిటంటే, 75వ కీర్తన గ్రంథం 75 బైబిల్లో తీసుకొచ్చిన వాళ్ళు తెరిచి చూసుకోండి. ఒకవేళ మీకు చదువు రాకపోతే బైబిల్ తెరిచి ఉంచండి, పక్క వారు చదువుకుంటారు. 75వ కీర్తనల గ్రంథం 75 మొదటి చరణం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గట్టిగా చప్పటపడదు, గట్టిగా చప్పటపడదు. భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవుని స్తుతించడానికి చాలా ప్రధానమైన కారణం ఏమిటంటే, ఆయన మనకు సమీపముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నామము సమీపముగా వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకనాడు
మనుషులు దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. దేవుడిని వెతకడం ప్రారంభించారు. ఎక్కడున్నావు దేవా? నీ పేరేమిటి? నువ్వెక్కడుంటావు? నీవు ఎలా ఉంటావు? నీ రూపం ఎలాగుంటుంది? దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. వెతికి 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 నిష్ఫలుడైపోయినారు. ప్రియులారా, ఆయన మహాపరిశుద్ధుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయనకు సమీపంగా ఉన్న దేవదూతలు కూడా నేరుగా ఆయన చూడలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. నేరుగా చూడలేని వాళ్ళు కూడా. అంత మహా తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి మనిషి దేవుడి ఇచ్చిన జ్ఞానము చొప్పున వెతకడం ప్రారంభిస్తే ఋషులు వెతికారు, రాజులు వెతికారు, చక్రవర్తులు వెతికారు, పద్మశ్రీలు వెతికారు, బ్రహ్మశ్రీలు వెతికారు, రాజశ్రీలు వెతికారు. వెతికి 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 నిరాశపడి దేవుణ్ణి వెతకలేక నిష్ఫలుడైపోయినారు. చివరికి దేవుడు లేడు అని కొంత తీర్మానానికి వచ్చేసారు చాలామంది. కొంతమంది ఎక్కడున్నాడో ఏమో, కొంతమంది ఉన్నా కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఇలాంటి తలంపులకు వచ్చేసారు ప్రేరారా. అందుకే చాలామంది తపస్సులు చేశారు, ఏమేమో కార్యాలు చేశారు దేవుణ్ణి వెతకాలని. తడవులాడి వెతికినారంట. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో తడవులాడి దేవుణ్ణి వెతికారంట. అలాంటి దేవుడు ప్రియులారా మనల్ని ఆయనే వెతుక్కుంటూ వచ్చాడే. అందుకు దేవునికి స్తుతి చెల్లించాలి. గట్టిగా చప్పట్టుకుని ప్రియులారా, మనల్నే వెతుక్కుంటూ వచ్చాడు ప్రియులారా. ఒకవేళ ఆయన మనల్ని వెతకకపోతే జీవితకాలం అంతా మనం దేవుణ్ణి చూడలేం. ఇక దేవుణ్ణి రకరకాలుగా పూజలు చేయాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. గట్టిగా చెప్పకూడదు. దేవుడు లోకము ఎంతో ఇంత ఏమి వర్ణింపలేదు. భక్తుడు మాట రాస్తాడు, నీ ప్రేమ ఇంత ఏమి వర్ణింపగలనా? వివరించని ప్రేరణ. దేవుడు మనల్నే వెతుక్కుంటూ వచ్చాడు. మనం వెతకలేము తెలిసి దేవుడు వెతుకుతూ ఆయన నామమును మనకిచ్చాడు. ఆయన నామమును స్మరించడం ద్వారా ఆయన్ని వెతకాలని, ఆయన ఆరాధించాలని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు ప్రియులారా. దేవుడు వెతుక్కుంటూ రావడమే క్రిస్మస్. గట్టిగా చెప్పట్టుకుంటాడు. ప్రపంచంలో ఈ విశ్వములో ఒక మహావాగ్దానం ఒకటి ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక మహావాగ్దానం ఇచ్చాడు. విశ్వమంతటికి సరిపోయే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటా వాగ్దానం అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. గట్టిగా చెప్పడం ప్రియులారా. ఇదిగో అనే మాట బైబిల్లో ఇద్దరికి సంబంధించింది, ముగ్గురికి. ఇదిగో అనే మాట ముగ్గురికి సంబంధించిన మాట. ఒకటి దేవునికి సంబంధించిన మాట, రెండవది మనిషికి సంబంధించిన మాట, మూడవది సాతానుకు సంబంధించిన మాట. ఇదిగో, ఎవరైనా
అలా అట్లా ముందు పోతున్నాడు అనుకుందాం. ఆయన పిలవాలి మనం. ఇదిగో, హలో, ఇదిగో నువ్వే. ఆయన మనల్ని చూడాలంటే ఇప్పుడు ఎట్లా చూస్తాడు? ఇప్పుడు అట్లా పోతాడు. మనం చూడాలి ఎట్లా చూస్తాడు? అబౌట్ టర్న్ అంటారంటే తిరిగి తను చూడడానికి దేవుడు అబౌట్ టర్న్ అంటే నన్ను గమనించు, నన్ను చూడు, నన్ను అంగీకరించు, నేనే నీకు దేవుడను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ వాగ్దానం యెషయా ప్రవక్తతో చెప్పేంత వరకు భూలోకంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేదు. మనిషికి రక్షణ అనేది స్థిరముగా లేకుండా పోయింది. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, చక్రవర్తులు అయినా కూడా దేవుడు కోరుకున్నది భూమి మీద స్థిరపరచబడలేదు. క్రిస్మస్ ఆనందం అనేది పరిపూర్ణము కాలే. అందుకే దేవుడు ఆ వాగ్దానం, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. ఏమిటా నూతన కార్యం అంటే, దేవుడు చేసిన వాగ్దానానికి యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భములో పుట్టి పెరిగి పెద్దవాడై మరణించి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఆ వాగ్దానాన్ని భూమి మీద క్రిస్మస్గా స్థిరపరిచాడు. గట్టిగా చెప్పబడుతుంది. దేవుడే క్రిస్మస్ను భూమి మీద ప్రారంభించాడు తన కుమారుని ద్వారా. ఆ రోజు నుంచి ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన్ను చూడమన్నప్పుడు చూస్తారో, గమనించమన్నప్పుడు గమనిస్తారో, ఆయన చేసిన శిలువ కార్యాన్ని గమనిస్తారో, ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తారో, ఈయనే నా కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినాడు, ఈయన రక్తం ద్వారా నా పాపం విడుదలవుతుంది, నేను దేవుని బిడ్డనైతాను, దేవుని కుమారుడు కుమార్తెనైతాను ఎప్పుడైతే విశ్వసించి బాప్తీసం పొందుతారో, దేవుని బిడ్డగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ఉంటారో, ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి క్రిస్మస్ ప్రారంభమైంది. గట్టిగా చెప్పడం క్లియరా? క్రిస్మస్ ఎప్పుడు చేసినావు? మామూలుగా నువ్వు ఎప్పుడు చేసినావు? అక్టోబర్ 31 క్రిస్మస్. దేవునికి స్తోత్రాలు. మీరు ఎప్పుడు చేసినారు మరి క్రిస్మస్? డిసెంబర్ 25 కదా. మరి ఆయన 31 అంటాడు. జనవరి 2 నాకు క్రిస్మస్. డిసెంబర్ 25 అనేది విశ్వానికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. నీకు సంబంధించింది ఏ రోజు నువ్వు ప్రభుని అంగీకరిస్తావో ఆ రోజే నీకు క్రిస్మస్ ప్రారంభమవుతుంది. గట్టిగా చప్పట్టుకోవడం తీరాక. డిసెంబర్ 25 అనేది విశ్వములకు సంబంధించింది. దేవుడు ప్రారంభించిన క్రిస్మస్ ఆనందంలో అందరితో కలిసి పంచుకుంటాం. క్రిస్మస్ అంటే పంచుట, ఇచ్చుట. అది దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించిన రోజు. అది డిసెంబర్ 25 కాదు, అది నాకు జనవరి. కొన్ని దేశాలలో ఫిబ్రవరి 2వ తారీఖు క్రిస్మస్. ఎందుకు? వాళ్ళు ఆత్మీయంగా జన్మించింది, దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ దేశంలో పట్టణంలో జరుపుకుంటారు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువు ఎప్పుడు పుట్టినాడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? నేను చెప్తా, జనవరి 2వ తారీఖు అంట. గట్టిగా చెప్పడం ప్రియులారా. అదేంటంటే అక్కడ స్వార్థ చెప్పే అవకాశం ఉంది. డిసెంబర్ 25 అయితే స్వార్థ చెప్పే అవకాశం లేదు. మన ఆత్మీయ జన్మదినం ఎప్పుడైతే చెప్పుకుంటామో అది ఎట్లా క్రిస్మస్ అయింది? ఒక చక్కని స్వార్థ వస్తుంది ప్రియులారా. ఆ రోజు నుంచి క్రిస్మస్ ప్రారంభమై అది అలాగే జీవితకాలం అంతా కొనసాగుతుంది. మామూలుగా విశ్వానికి సంబంధించింది క్రిస్మస్ నవంబర్ 1వ తారీఖు ప్రారంభమై
జనవరి 3, 4 అయిపోతుంది. తర్వాత క్రిస్మస్ అయిపోయిన పండగ అయిపోయి గడప అయిపోయి కదా, అప్పుడే అన్నీ ఆపుతా. ఇది అయిపోయేది కాదమ్మా. యేసు క్రీస్తు పరవారు రెండవసారి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళేంత వరకు ఈ క్రిస్మస్ ఆనందము కొనసాగుతూనే ఉంటుంది, రెట్టింపు అవుతూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు. ఒక మంచి విషయం మీరు కానీ ఉద్యోగంతో రావాలంతేగా. ఒక ఆయన ఎవరో గోడ పడిపోయింది దేవునికి స్తోత్రము కలుగునుగా అందరూ సపోర్ట్ కొడతారు. గోడ పడిపోయింది సపోర్ట్ కొడతారు. నేర్పించినారు పాపం. అట్లా ఏం చేస్తాం, అందరూ అన్నిటికీ సపోర్ట్ కొట్టాను. గోడ పడిపోయి 5 మంది చనిపోయారు, దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క కొట్టండి సపోర్ట్లు. అదో కొట్టాడు. అది నేర్పించినారు పాపం. ఏం చేసి సేవకులు నేర్పించినారు. అది ఏంది, ఏ మాట వింటే స్తోత్రం చెల్లించాలో తెలియకపోతే వానికి వెళ్ళిపోతాడు స్తోత్రం. ఎవరికే? ఇంకోడు ఉన్నాడు లోకంలో ఉండేది, ఇద్దరే, దేవుడు వాడు. వానికి వెళ్ళిపోతాడు ఎక్కువ మహిమ, వానికే స్తోత్రాలు, వానికే కానుకలు కూడా వానికే. జాగ్రత్త సుమా. దేవుని బిడ్డలు చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి 2021 సంవత్సరం. కాబట్టి దేవుడు ప్రారంభించినటువంటి ఆ క్రిస్మస్ను బట్టి ఆయన నామం మనకు సమీపముగా వచ్చింది. కాబట్టి ఆయన పాపి అయిన నా దగ్గరికి సమీపముగా వచ్చాడు. కాబట్టి ఇంతకుముందే సంఘ కాపరి గారు వారు సాక్ష్యం చెప్పాడు. ఆయన దగ్గరికి సమీపముగా వచ్చాడు. ఆయన సమీపముగా వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు అనుకోలే, పెద్ద ఇల్లు అనుకోలే, సమీపంగా వచ్చాడు, అంగీకరించాడు. ఎంత స్తోత్రం చెల్లించాలో మన ప్రియులారా. జీవితకాలం అంతా స్తోత్రం చెల్లించినా ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే దేవుని స్తుతించుట మంచిది, దేవునికి స్తోత్రము చేయుట ఒప్పిదము, చేయకపోవుట తప్పిదము. ఇంకేం లేదు దాంట్లో. దేవునికి స్తోత్రము చేయటం, అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రము చేయుట. నోరున్న వారిని చెప్పండి, మూగోళ్ళు వద్దమ్మా. దేవునికి స్తోత్రము చేయుట. ఇంకా మూగోళ్ళు ఉంటారు. ఇప్పుడు మూగోళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే టైం లేదు. మా నోరు తెచ్చి చెప్పండి, దేవునికి స్తోత్రము చేయుట ఒప్పిదము. నోరు లేదమ్మా నీకు? ఉందా? చెప్పు. దేవునికి స్తోత్రము చేయుట ఒప్పిదము, చేయకపోవుట తప్పిదము. అంతే. తప్పు చేస్తాను అనవటం. దేవుని స్తుతించకపోతే ఏ పాపము చేయకపోయినా తప్పు చేస్తున్నాను. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఎంత గొప్ప దైవజనుడైనా నేను ఏ పాపము చేయలేదని చెప్పకూడదు. చెప్పితే వాక్యము నీలో ఉండదు. ఎందుకంటే ఏ పాపం చేయకపోయినా స్తుతి అనేది చెల్లించడం చాలాసార్లు. ఒక ఆర్టీసీ డ్రైవర్ కుటుంబము కరెక్ట్గా 1వ తారీఖు శాలరీ వస్తేనే ఆ కట్ట భద్రంగా తెచ్చి వాళ్ళ భార్యకి ఇస్తాడు. అందరు కూర్చుంటారు సాపేసుకొని, కుటుంబ ప్రార్థన ఆ శాలరీ అంతా పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం చేసి పాటలు పాడుకుంటూ అక్కడికక్కడే 10వ భాగం అక్కడ పక్కన తీసి పెట్టేస్తారు. అక్కడికక్కడే పక్కన పెట్టి మిగతా అది దేవా దీన్ని చక్కగా మేము వాడుకోవడానికి, ఎవరైనా దైవ సేవకులు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి, ఇది కాదు తీసిపెట్టింది కాదు, తీసిపెట్టిన దాంట్లో ఇవ్వడదు, అది సంఘములకే రావాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది తీసిపెట్టింటారు, దాన్ని కవర్లో పెట్టిస్తాడు సేవకులు వస్తాంటే. తప్పది. నీ 10వ భాగమంతయు మందిరములోనికి తీసుకుని రండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మిగిలింది దీన్ని మనం ఇంటికి మన అవసరంలో వాడుకొని, ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే, సమాధానమిస్తే, ఎవరైనా దైవసేవకుడు వస్తే అందులోంచి ఇవ్వాలి. దేవుడు సమాధానం నుంచి ప్రేరేపిస్తే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? ఏం చేసినారమ్మా? ఏం చేయలేదా? 10వ భాగం పొద్దునిచ్చినారా? అంటే పొద్దునిస్తే ఏమవుతుంది, వేరేటి రెడీ అవుతాయి. మళ్ళీ ఇస్తాంలే అనే తలంపు పక్కన వాడు చెప్తాడు. ఎవరు?
దశంభాగం ఇవ్వండి అని దేవుడు చెప్తే పక్కన వాడు అడుగుంటాడు చెప్పేది. వాడు చెప్పేటివే ఎక్కువ ఉంటాయి మెసేజ్లు మనకి, మన చెవుల్లో వాడు చెప్పేటివి ఎక్కువ ఉంటాయి. వెంటనే తీసి పెట్టేసి దీన్ని వాడుకుంటారు. దేవునికి స్తోత్రం గట్టిగా చప్పట్టుకోవడానికి ప్రేరణ. అట్లా స్తోత్రాలతో వాళ్ళ ఇల్లు గడిచిపోతుంది, దేవుడు దీవిస్తాడు. ఒక రోజున యాక్సిడెంట్ అయ్యి అద్దం పగిలింది, శాలరీ తగ్గింది, తీసుకొచ్చాడు పెడితే వాళ్ళ భార్య చూసింది తేడా వస్తుంది, ఏం తక్కువ ఉందని. కీర్తనలను పక్కన పెట్టాను, ఏం తక్కువ ఉంది, నాకు అదంతా అవుతూ ఇంకా స్తోత్రాలు లేదు, గీత్రాలు లేదు, లోపల శంబుళ్ళు తపెలలు పడతానే అన్నీ. ఇంకా ఇంట్లో గందరగోళం, స్తోత్రాలు గీత్రాలు లేదు. ఇంకా మళ్ళా నెల శాలరీ వచ్చేంత వరకు ఆ ఇంట్లో స్తోత్రమే లేదు, అంతా అత్రమే. స్తోత్రం చెల్లించకపోతే కలవరం స్టార్ట్ అవుతుంది, ప్రకంపనలు స్టార్ట్ అయితే కుటుంబంలో. క్రిస్మస్ పోగొట్టుకుంటాం, క్రిస్మస్లోని ఆనందం సంతోషం ఏంది ఉండదు, ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా సంవత్సరంలో ఎన్నిసార్లు పోగొట్టుకుంటామో దేవునికి స్తుతి చెల్లించకుండా. ప్రతి చిన్నదానికి దేవా నీకు స్తోత్రాలు, దేవా నాకు సహాయం చేసావు, నీకు వందనాలు, నీవు నాకు సమీపముగా వచ్చావు. ఇంతకంటే స్తుతి ధూపము ఏముంటుంది ప్రభా? దేవుని స్తుతించాలి ప్రియులారా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 617వ పేజీ తీసినారమ్మా. మా సంఘంలో పేజీలు చెప్తాం, పేజీ చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి తెలుసా? వాళ్ళు చూసి మూసేస్తారు. ఏమిటి లేదు కదా, ఏ సించేసినావు ఎట్లా? వాళ్ళు కొత్త నిబంధనలు ఎతికిట్టారు, వాళ్ళకి కనబడదు. పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఎతుకుతారు, కొత్త నిబంధన పాత వెతికితే కనబడుతుందా? లేదు బెదర్ అంటే సించేసినా ఎట్లట్లా. అందుకే పేజీ నెంబర్ చెప్తాం, ఇప్పుడు ఇంట్రెస్ట్గా తీస్తారనమాట. ఈ పేజీ నెంబర్ చించడం అనేది నేను చెప్తా ఒక అనుభవం. నేను రక్షింపబడకముందు నా పేరు దేవరత్నమే, కానీ పేరుకు దేవరత్నమే. బైబిల్ చేత పట్టుకోవడం నాకు ఇష్టంలే, బైబిల్ చదవడం ఇష్టంలే, పాటలు పాడడం ఇష్టం. ఏంటి సినిమా పాటలు బ్రహ్మాండంగా పడతారు. ఒకరోజు మా పాస్టర్ యేసురత్నం గారు, ఆయన పేరు దేవరత్నం, మంచి చదివి ఇచ్చాడు, మంచి టాలెంట్స్ ఉన్నాయి నీకు, బైబిల్ చదువు అంటే అట్లా చాలాసార్లు చెప్పిన తర్వాత ఆయన పోరు తట్టుకోలే, కనబడినప్పుడు అడుగుతాడు. ఆయన పోరు తట్టుకోలేక చదవడం ప్రారంభిస్తే మొట్టమొదటి నాకు కనబడింది ఉదయమే లేవవరని కనపడింది. నేను లేచేది 8 గంటలకి, ఇది నాకు సరిపోదు, దాన్ని సించేసిన. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఇద్దరు దాన్ని సించి పారేసిన. అన్నీ చించేసి ఒకరోజు బైబిల్ పట్టుకొని పోయినా. దేవరత్నం ఏంది నీ బైబిల్ అంత చిన్నగా ఉంది, అన్నీ సించేసిన, అట్టలు ఉన్నాయి 2, యావి సరిపోవు నాకు, ఒక్కడి సరిపో. అన్నీ సించేసి 2 అట్టలు ఉన్నాయి. ఇంత చిన్నగా చూస్తుందంటే ఏంది లేదు, అట్టలు ఉన్నాయి. ఏంది దేవరత్నం, నాకు ఒక్కడు సరిపోలే. ఏంది ఉదయమే లేవాలంటాడు, బైబిల్ చదవమంటాడు, మందిరం పొమ్మంటాడు. ఆదివారం అంటే అది నాకు ప్రత్యేకమైన మానీషం వెళ్ళే టైం, అది ఇట్లాంటి రాసినాడు, నాకు సరిపోలే. పైగా మత్తయి సువార్త చదువుతా అంటే అబ్రహాము ఇస్సాకును కనను, మొగోళ్ళు కనని ఉంది. చా ఏంది మొగోళ్ళు అంటారు దీంట్లో, బైబిల్లో మొగోళ్ళు కన్నారు, అన్ని మొగోళ్ళు కన్నారు. ఇదేమన్నా బైబిలా? సించేసిన. అందుకే ఏం బ్రదర్ సించేసినావు కనవల్లే అని అందుకే అడుగుతా. నేను నాకు అలవాటు నాకు ఉంది కాబట్టి. ప్రభునందు ప్రేమించే వల్ల అలాంటి నా జీవితంలో వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. ప్రభు, నేను లోకాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఆయన నన్నే వెతుక్కుంటూ వచ్చాడు. గట్టిగా చెప్పడుకుంటూ నేను లోకంలో ఉండే ఆనందాన్ని వెతుకుతున్నాను, క్రిస్మస్ను పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో క్రిస్మస్ ఆనందం నీకు. క్రిస్మస్ ఆనందంలో పాప క్షమాపణ ఉంది, క్రిస్మస్ ఆనందంలో సమాధానం ఉంది, క్రిస్మస్ ఆనందంలో సంతోషం ఉంది, క్రిస్మస్ ఆనందంలో ధైర్యం ఉంది,
క్రిస్మస్ ఆనందంలో ఆరోగ్యం ఉంది, క్రిస్మస్ ఆనందంలో భవిష్యత్తు ఉంది. కారణం దేవుడు ప్రారంభించాడు కాబట్టి. అందుకే దేవుని స్తుతించాలి. చదవండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా దేవునికి స్తోత్రం కొనుపోబడుచున్నారని ప్రభునందు ప్రేరారా. మనం చనిపోయిన తర్వాత కూడా స్తోత్రమే, బ్రతికిన స్తోత్రమే, జీవించిన స్తోత్రమే, చనిపోయిన స్తోత్రమే. అనేక మంది ప్రభువు నమ్మినటువంటి వారు చనిపోలే, నిద్రించారు. దేవునికి స్తోత్రం. చనిపోతే స్తోత్రం చెప్పేయలేదు. నిద్రించుట అంటే మళ్ళీ లేస్తాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి గారు, సునందమ్మ తల్లి గారు, మన సంఘకాపరి గారి తల్లి గారు, ఎస్తేరమ్మ తల్లి గారు, వారి తండ్రి గారు జానకి రామిరెడ్డి గారు, ఆమె నిద్రించింది. దైవజనుడు శంకర్రెడ్డి గారి అత్తగారు నిద్రించింది. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? బ్రదర్ చెప్పినట్లు మొట్టమొదటి వివాహం వాళ్ళ కుటుంబమే, మొట్టమొదటి మరణ కార్యం వాళ్ళ కుటుంబంలో జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్వార్థతో సమాధి వరకు తీసుకొని పోయినాను. ఎప్పుడు ఎవరికి చేయాలి అట్లా స్వార్థ చెప్తూ మేము రెడీ చేసుకొని మందిరం వచ్చి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి స్వార్థ చేసుకుంటా పోతా అంటే అక్కడి నుంచి నల్ల డ్రెస్సుల వాళ్ళు వస్తున్నారు. ఈ పెట్టని చూసారా, పరిగెత్తిపోతున్నారు దేవుడు సందులు పట్టుకొని. మరణం అంటే ఎంత భయం మనిషికి. ఆమె నిద్రించిందని తెలుసు వాళ్ళకి, చచ్చిపోయింది అనుకున్నారు. చచ్చిపోయిందంటే ఎవరికైనా భయమే. సరిపోయింటుందమ్మా. సాయంకాలం బూడ్చిచ్చుంటాం, రాత్రి 11 గంటలకు తలుపుతే వచ్చినా అంటే ఎట్లుంటుంది? తీసావమ్మా? ఓ నేను నిద్రించిన వారు లేస్తారు. గట్టిగా చప్పట్టుకుంటారు. కాబట్టి ఆమె గురించి స్తుతి. ఈరోజు ఆమె గురించి స్తుతి. ఆ రోజున ఎంతమంది లోకంలో నిద్రించినారో భక్తురాండ్రు, వారిని బట్టి స్తుతి. అదొక క్రిస్మస్ ఆనందం. ప్రియులారా, బతికిన స్తుతే, చనిపోయిన స్తుతే, నిద్రించిన స్తుతే. స్తోత్రం అనేది, స్తుతి అనేది ఎంత పవర్ఫుల్ తెలుసా? స్తుతి ప్రారంభించడం మొదలు పెడితే ఇక లోక సంబంధమైన ఏవి జ్ఞాపకం రావు, కీడుల జ్ఞాపకం రావు, కొరతల జ్ఞాపకం రావు, భయం జ్ఞాపకం రాదు, ఏమీ జ్ఞాపకం. భక్తి పారవశ్యంలో ఆనందించడం ప్రారంభిస్తాం. ప్రియులారా, స్తుతి ధూపము లాంటిది. అది ఏడ ఉండాలి తెలుసా? స్తుతి అనేది నాలుక కింద ఉండాలి. నోరు తెరుస్తానే అదే వస్తుంది. కొంతమంది నోరు తెరుస్తూనే ఏంటంటే వస్తుంటాయి. నాలుక కింద స్తుతి. పరమగీతం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఒక 10 నిమిషాల్లో ముగించేస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమగీతం 4వ అధ్యాయం 565వ పేజీ. పరమగీతం 4వ అధ్యాయం తీసిన వారు చదవండి. రెఫరెన్స్ చెప్పలేదు కదా, మా వాళ్ళు చెప్పకపోతే చదువుతారు. 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లు ఉన్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కాదు, మధు క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనలే ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ప్రాణేశ్వరి, నీ జిహ్వ క్రింద, నాలుక కింద మధు క్షీరములు అంటే
స్తుతి ధూపము, స్తుతి శక్తి, స్తుతి మాటలు, స్తుతి పదములు నీ జిహ్వ కింద ఉన్నాయి. నోరు తెరుస్తానని చేస్తాయి స్తుతి 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 స్తుతి. ఇక ఆ స్తుతి మనం చేస్తూ ఉంటే సాతాను దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉండదు ప్రియరాలు. వాడి భయంకరమైన తలంపులు మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటికే మన తలంపులు, ఆలోచనలు మొత్తం మన మెదడంతా విశ్వాసం అన్నీ స్తుతితో నింపబడి ఉంటాయి. ఇంకా లోపలికి వచ్చే అవకాశమే ఉండదు. 2021 సంవత్సరం స్తుతించడం ప్రారంభిస్తాం. కీడైనా సరే స్తుతి, కీడైనా స్తుతి. ఒక అక్క వంట చేస్తుంది పాపం, ఆమెకు స్తుతి తప్ప ఏం రాదు పాపం. వాళ్ళ భర్త వచ్చినాడు, ఆ రోజు భర్తది పుట్టినరోజు, పాయసం చేస్తుంది. పాయసం చేస్తే ఒక కట్టె పుల్ల పెడితే స్తుతి ఉంటుంది, మంట వస్తే స్తుతి ఉంటుంది, మంట ఆరిపోతే స్తుతి ఉంటుంది. స్తుతి స్తుతి స్తుతి. ఇలా ఈ పాయసంలోకి బల్లి పడిపోయింది. స్తుతి 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 స్తుతి. బల్లి మొత్తం పడిపోయి నీ బల్లి బాగా కరిగి రసమంతా వచ్చేసి కలర్ వచ్చేసింది. కలర్ వస్తేనే అర్థమైపోయింది, అబ్బబ్బబ్బబ్బా ఏముంది పాయసం. వాళ్ళ భర్త వచ్చిన వెంటనే పెట్టాల్సిందే. ఆ బల్లి పడింది, వాళ్ళ పాప చూసింది. చెప్పితే వాళ్ళ అమ్మ కొడతాదని సైలెంట్ అయిపోయింది. రానే వచ్చాడు. ఎవరమ్మా? భర్త. వాక్యం చెప్పేటప్పుడు అట్లా అడుగుతాంటారు, ఏం చెప్తానని. కనీసం 20 సార్లు అడుగుతా వాక్యం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు, కాగితాలు వైపు చూస్తున్నారు, ఎవరైపు చూస్తున్నారో, చీర బాగుందంటారో, ఎట్లుందో చెప్పలేము కదా. వాళ్ళ తలంపుల్ని నిలబెట్టాలి కదా. ఏం చెప్తానంటే పాడతానా, వాళ్ళు ఇంటే కదా. అట్లా 20 సార్లు టైం వేస్ట్ అయినా పర్వాలేదు. అట్లా అడిగేకి 20 నిమిషాలు, పేజ్ నెంబర్ చెప్పే ఒక 10 నిమిషాలు, 30 నిమిషాలు తిరిగే పోతుంది. ఇంకా అర్ధగంట వాక్యం అయినా పర్వాలే. ఏం చెప్తాంటే ఎప్పుడు మర్చిపోద్ది. కలర్ పాయసం వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వస్తాడో పెడతాం కాసుకోండి. ఏం వాసన వస్తుందో అదేమో బల్లి పడితే అట్లా వాసన వస్తుంది. ఎప్పుడు ఆమె అంతవరకు అర్థం కాలే. బల్లిని చూస్తేనే భయపడతారే, మీద పడితే ఈడపడితే శాస్త్రము, ఈడపడితే శాస్త్రము. అదే దాంట్లో పడి ఉడికిపోయింది అట్లా సారం. అట్లే భర్త వస్తేనే వడ్డించింది. వడ్డించేటప్పుడు ఆయన వచ్చి ఇంకా అడుగు పెడితేనే స్తోత్రం స్తోత్రం అంటారు. ఇదెక్కడో కూడా నువ్వు నోరు తెరిస్తే స్తోత్రం అంటావు. ఇది వినలేక చస్తున్నాను. చాలా ఎప్పుడు బాధపడేవాడే. స్తోత్రం స్తోత్రం, రండి స్తోత్రం. ప్లేట్ కడతాంటే స్తోత్రం, పెడతాంటే స్తోత్రం, పాయసం వేస్తాంటే స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. వినలేక చస్తున్నాను. పెట్టేటప్పుడు సైలెంట్కుండే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసయ్య నామం స్తోత్రం అని తింటారాడు. ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? ఇంతకు పాప చూస్తాను. ఎందుకు చెప్పితే వాళ్ళమ్మ భయంకరం కొడుతుంది. తింటారాడు. ఎప్పుడు ఇంత టేస్ట్ పాయసం ఎప్పుడు చేయలేదు. ఏమే ఇష్టం ఇంతకు దీంట్లో మళ్ళీ అదే చెప్పబోతుంది ఎవరు పాప. ఏం తిన్నాడు, చక్కగా నిద్రపోయినాడు. వెళ్ళిపోయాడా? లేదులే. మొట్టమొదటిసారిగా ప్రభుని అంగీకరించాడు. ఆ రోజు గట్టిగా సపోర్టుకుంటాడు. బల్లి పడితే పడే పండుకొని నిద్రపోయి అంతకుముందు వచ్చేటప్పుడు స్వార్థ విన్నాడు. అక్కడ విని వచ్చినాడు. ప్రభుని అంగీకరించాలి ఈరోజు అనేసరికి దేవుడు ఈ పాయసం ద్వారా బల్లిని చేతుగా పట్టుకునే వాళ్ళు. కానీ అది ఎక్కడుంటుందంట? రాజుల గృహాలలో ఉంటుందమ్మా. ఎంతటి ఘనత బల్లికి. దాన్ని చూసి ఎంత భయపడతామని వెంటనే శాస్త్రం ఈడబడింది. బల్లి రక్షణ ఆయనకి. ఎవరు ఆ రోజు పాటలు పాడి దేవుడు స్తుతించి ఇక రేపు ఆదివారం నుంచి మందిరం పోదాం తీర్మానం చేసుకున్నాడు. పండుకున్నప్పుడు వాళ్ళ పాప వచ్చింది. నానా పాయసం బాగుందా? బా ఏం చేసింది మేమో పాయసం. నానా ఏడుస్తుంది. నానా బల్లి పడింది నాన్న, దాంట్లో బల్లి పడిందా?
బల్లి పడితే దేవుడు నన్ను రక్షించాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే బల్లి ద్వారా రక్షింపడతారా ఈ పాప మెసేజ్? స్తోత్రం ఎంత పనిచేసిందమ్మా. బల్లిని రక్షణ మధురముగా ఈ వ్యక్తిని రక్షణ ప్రపంచంలోకి నడిపించి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పడం. అందుకే సంవత్సరం ప్రతి చిన్నదానికి స్తుతి చెల్లింది. అది కీడు కానీ సరే, దేవా నీకు స్తోత్రం, నేను నీకు స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు నేర్పాడు ఇది. ప్రతి చిన్నదానికి స్తోత్రం చెప్తా. నా జీవితంలో ఇప్పుడు మా దేవుని అతిశయంతో చెప్తున్న 33 సంవత్సరాల సేవా జీవితంలో, దేవా నన్ను ఎందుకు బ్రదర్ నన్ను ఎందుకు తిట్టినావని ఒక్కరు కూడా అడగను నేను. బ్రదర్ ఆ ఎక్క నిన్ను తిడతాను చూడు జరుగుతున్నా, నాకే వినలేకపోయాను. అవునమ్మా ఇంకా కొంచెం తిట్టమను. ఏమన్నా ఎంత తిడితే నాకు అంత ఆశీర్వాదం వస్తుంది. గట్టిగా చెప్పట్టుకుంటున్నారా? ఆమె పోగొట్టుకుంటుంది, ఆమె ఆశీర్వాదాలు ఎక్స్ట్రా నాకు వస్తాయి. ఆమె చేసింది ఆమె నెత్తి మీదికి వస్తుందని వాక్యములో ఉంది. మనం నెత్తి మీద చేపెట్టాల్సిన దేవుడే నెత్తి మీద, వారు చేసింది వాళ్ళ నెత్తి మీదకే వచ్చును గాక అని ఉంది. అవ్వనే కానీ ఎందుకు ఇట్లా కీడు చేసినా, ఎందుకు ఇట్లా అన్నావు నా గురించిని? ఎందుకంటే స్తుతి చెల్లించడం పోతుంది. అది అడిగితే స్తుతి పోతుంది. ప్రియ తల్లి గారు నిద్రించింది, దేవునికి స్తోత్రం. కుటుంబం రక్షింపడింది. ఈరోజు సేవలో ఉన్నారు. ఆమె అల్లుడు సేవలో ఉన్నాడు, వాళ్ళ బంధువులు సురేష్ సేవలో ఉన్నాడు. ఒకే కుటుంబంలో ఇంతమంది సేవలకు రావడం అనేది స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పడం. ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో స్తుతిని అనుగ్రహించునుగాక. చివరిగా క్రిస్మస్ నిండా స్థుతే ఉందమ్మా. క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ నిండా స్థుతే. మరి అమ్మక్క బాగుండావా? ఏమని చెప్పాలామె? అమ్మా బాగుండమా, బాగుండావా, బాగుండావా అమ్మా? అంతే కదా, బాగుండవు కదా, బాగుండవు కదా. మరి అమ్మక్క బాగుండవా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించండి. ఇది చెప్తుంది ఆమె. బాగుండవంటే ఏం చెప్తుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించండి, స్తుతి చెల్లిస్తుందమ్మా. అప్పటికే గర్భంలో ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నారు. మరి అమ్మ గర్భంలో ఎవరున్నారమ్మా? ఈ విశ్వాన్ని సృష్టించిన జగత్ రక్షకుడు, సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో లోపల గర్భం ఉన్నాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు దేవునికి స్తోత్రం కలుగును గాక. 120 సంవత్సరాల సుమయోను దేవునికి స్తోత్రం కలుగును గాక. 106 సంవత్సరాలు అన్న వృద్ధురాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ 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 స్తుతి 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 స్తుతి. గట్టిగా చెప్పటం. క్రిస్మస్ అంతా స్తుతి మయము కావాలా? స్తుతి మయం కాకూడదు, స్తుతి యేసు మయము కావాలా? సామాన్యంగా క్రిస్మస్లో యేసు మాయమైపోతాడు, ఉండడు. మనం చేసే కార్యక్రమంలో సిద్ధాంతాల పద్ధతిలో డ్యాన్సులు గిన్సులు యేసులో ఉండనే ఉండడు. ఏదైనా దేవునికి మహిమకరంగా ఉండాలి. అది స్తుతి స్తుతి స్తుతి. 2022 సంవత్సరం దేవుణ్ణి స్తుతించండి ప్రియులారా. కీడైనా మేలైనా కష్టమైన నష్టమైన అనారోగ్యమైన, ఎందుకంటే మనకు ఆయన నామము దొరికాడు మనకి. మనకేం అవసరములే, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఆధారభూతుడు, సమస్తమైన అవసరతలు తీర్చగలిగినటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నాకు దొరికాడు, నీకు దొరికాడు. ఇక్కడ కొంతమంది ఇంకా దొరకకపోతే కష్టం. కాబట్టి దేవునికి స్తుతి.
దేవునికి స్తుతి చెల్లిద్దాం. 2022 సంవత్సరం ప్రతిరోజు కూడా ఏదన్నా జరిగినాయి దేవునికి స్తోత్రం. ఆ యొక్క తిట్టిందా దేవునికి స్తోత్రం. కీడు జరిగిందా దేవునికి స్తోత్రం. చివరిగా మా చిన్నాయన ఉన్నాడు, ఆయన ద్వారా కూడా నేర్చుకున్నాను. మా చిన్నాయన కనకరాజు అని మన ఆయన తమ్ముడు, ఆయన ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఆయన ఏదైనా చెప్తే ప్రిన్సిపల్ డిక్షనరీ చూస్తాడు, అర్థం కాక ప్రిన్సిపలే అంత హై నాలెడ్జ్ అయింది. మోకాళ్ళ మీద 3 గంటలు బైబిల్ చదువుతాడు ఆయన. ఏంది మోకాళ్ళ మీద 3 గంటలు బైబిల్ చదువుతాడు. ఆయన జీతం వస్తేనే వెంటనే బుక్ స్టాల్కి పోతాడు, ఇన్ని బైబిల్ బుక్కులు కొనుక్కుంటాడు, అన్నీ తెచ్చి మోసుకొని ఇంట్లో తెచ్చి పెడతాడు. ఆయన ఇంటి నిండా క్యాసెట్లు బుక్కులు తప్ప ఏమో ఎవరు దొంగోడేస్తే ఇవి తీసుకోవాల్సిందే. ఉత్త క్యాసెట్లు ఇంత వాల్యూలు అన్నీ పెట్టింటాడు. అవన్నీ రాత్రి 1 గంట వరకు చదువుతుంటాడు. అట్లా వేణ స్తోత్రం అంటాడు, ఇట్లా వేణ స్తోత్రం అంటాడు. ఒకరోజు అనంతపురంలో అన్నీ కొనుక్కొని సుమారుగా 80,000 పర్సులో ఉంటే జోలు పెట్టుకున్నట్లా పెట్టుకొని ఎక్కినాడు. టికెట్ అనేసరికి జోలు పెడితే లేదు, ఎవరో కొట్టేసినాడు. ఎక్కేటప్పుడు చేయబెట్టి డబ్బులు ఏం సార్ ఏమి సార్ డబ్బులు లేవు, మీరు ఇప్పుడే శాలరీ తీసుకొస్తున్నా. అవును సార్. ఎంత సార్? 80,000. రండి సార్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆయనకి ఎంత అవసరం ఉందో తీసుకునే అన్నాడు. గట్టిగా సపోర్ట్ కూడా పిల్లలు. ఆ కండక్టర్ ఇంతకంటే పిచ్చోడు ఉండాల, అవసరమని తీసుకున్నాడట. కలవరం టెన్షనే లేదు. దేవునికి స్తోత్రం. 80,000 దేవుని స్తోత్రం అంటున్నాడు. సార్ మళ్ళీ ఇస్తలేను, నన్ను మళ్ళీ జ్ఞాపకం చేయ మర్చిపోతా. దేవునికి స్తోత్రం. ఇంటికి పోతానే రాత్రి 1 గంట, సార్ 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 కనకరాజు గారు మీరేనా? ఏం బాబు దేవునికి స్తోత్రం. పొరపాటుగా మీ పర్సు కొట్టేసిన క్షమించండి సార్. పర్సు ఇచ్చేస్తున్నాడు కరెక్ట్గా 80,000 దాంట్లో. గట్టిగా సపోర్ట్ కూడా ఇట్లా స్థుతి. ఆ విషయం చెప్పినాక నేను ఇంకా బలపడినాను. స్థుతి ఎంత పనిచేస్తుందమ్మా. అనారోగ్యం వచ్చే స్థుతించు. ఏ డాక్టర్ బాగు చేయకపోయినా, ఏ అనారోగ్యం ఎంతమంది ప్రార్థన చేసినా బాగలేదా ఇంకా స్తోత్రం చెల్లించు. అంతే. ఇంకా స్థుతిలో నుంచి ఆరోగ్యాన్ని దేవుడు విడుదల చేస్తాడు. గట్టిగా చెప్పడం. డాక్టర్లు మందులు అన్నీ అయిపోయినాయి, దైవజనులు కూడా అయిపోయినారు. ఇంకా ఏమీ జరగదన్న పరిస్థితుల్లో దేవునికి స్తుతి చెల్లించు. ఆ స్థితిలోంచి శక్తి బయలుదేరుతుంది, స్వస్థత శక్తి దేవుడు ఇస్తాడు. ప్రేరా ఈ సంవత్సరం ఒకటి నేర్చుకుందాం. ఏ వాగ్దానం మీకు ఇచ్చినాడో తెలియదు, కానీ ఒక ఆమెకు ఒక వాగ్దానం వచ్చింది. మొన్న 5 సంవత్సరం నుంచి వచ్చిన వాగ్దానము ఇది చెప్తాను. 5 సంవత్సరం ఒక ఆమెకు వాగ్దానం వచ్చింది. దాంట్లో ఏముందంటే తీసుకుంటానే ఆమె ఒక అలవాటు, మంచి అలవాటు అందరికీ చూపిస్తుంది. ఇట్లా అక్క నీవు నా సొత్తును వచ్చింది, నీకు నూకలు చెల్లిపోయినా లేవు, నువ్వు కొద్ది కాలం బతుకుతావేమో, నీకు వాగ్దానం, నీవు నా సొత్తును వచ్చి నేను ఎప్పుడే చచ్చిపోతానా ఏడ్చుకుంటే ఇంటికి పోయింది. అందరికీ చూపిస్తే ఇట్లుంటుంది, వాళ్ళకి తోసింది వాళ్ళు చెప్తారు. దాని అర్థం వేరు. ప్రియరాదు చర్చికే రాలేనుగా, నీకు నూకలు చెల్లినాయి కాదు, నీకు వాగ్దానం ఎట్లుందంట. వాగ్దానం తీసుకున్నప్పుడు ఎవరికి చూపకుండా ఇంటికి పోయి చదువు బైబిల్, 5 వచనాలు కింద చదివి ప్రార్థన చేసుకొని దేవుడిని అడుగు తెలుపుతాడు. ఆటికి అర్థం కాకపోతే సంఘ కాపరి దైవజనుడికి చూపించు. అంతేగాని అందరికీ అక్క ఇదేమక్క అర్థం, ఇదే ఎవరికి వచ్చిన జ్ఞానం వాళ్ళు చెప్తాడు. నిన్న 1వ తారీఖు ఇచ్చాను, ఆమెకు అదే వచ్చింది, వేరే ఆమెకు వచ్చింది. అన్నా ఇది వాగ్దానం నాకు వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును కాకండి. నీకు చెప్పకముందే దేవునికి ఏంటంటే దేవుడు నన్ను సొత్తుగా చేసుకుంటున్నాడు, తనకు దగ్గరగా చేర్చుకుంటాను అని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునే కాక గట్టిగా చెప్పండి కూడా. ఈమె అర్థం చేసుకుని చూసినారా?
ఇంకా అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను చర్చికి. అంతమంది ఎప్పుడోసారి వచ్చేది, రెగ్యులర్గా వస్తాను బ్రదర్. ఆయన ఉరివేరాల ఎవరు నీకు నూకలు చెల్లాయని. స్తుతి ఎంత పనిచేస్తుందమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. స్తుతి అనేది మామూలుగా తీసుకోద్దండి. యేసు ప్రభుతో సమానం, అది దేవుని వాక్యంతో సమానం. స్తుతి చెల్లించండి. ఈ సంఘ అవసరతలు దావీదంటాడు, కృపాక్షేమములు నేను వెతకను నా వెంటే వస్తాయి. గట్టిగా చప్పట్టుకుంటాను. దేవుని స్తుతించండి, స్తుతి ఆరాధన చేయండి. దేవుడు అవసరతలు తీస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కష్టంలో, నష్టంలో, బాధలో, అనారోగ్యంలో కూడా కృప విస్తరింపచేస్తాడు. 2021 సంవత్సరం ఒక గొప్ప తీర్మానం, దేవా ఈ రోజు నుంచి నేను స్తుతి చెల్లిస్తాను. అది ఏదైనా పర్వాలేదు, నీకు స్తోత్రం చెల్లిస్తాను. నీవు నాకు సమీపంగా వచ్చావు, నీ నామం సమీపం వచ్చింది కాబట్టి నీకు స్తుతి చెల్లిస్తానని తీర్మానం తీసుకుందాం. అలాంటి స్తుతి చెల్లించడం ద్వారా ఈ సంవత్సరం దేవుడు